2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని వరిస్తుందని విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి గద్దె రామ్మోహన్ ధీమా వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తమకు విజయాన్ని కట్టబెడతాయంటున్న గద్దె రామ్మోహన్తో ఈటీవీ ముఖాముఖి. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్ రావు సార్వత్రిక బరిలోకి దిగిపోతున్నారు. ఆయనకున్న విజయ అవకాశాలేంటి, ప్రత్యర్థులని ఆయన ధీటుగా ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారో ఆయన మాటలను తెలుసుకుందాం. మీకు 30 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఇప్పుడు మీ ప్రత్యర్థి పార్టీలు నిలబెట్టిన వాళ్ళు కొత్త వాళ్ళు. మీకు పోటీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? నేను గత ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎన్నిక అనేది ఒక ప్రత్యేకంగా జరిగింది. ఒక చరిత్ర కలిగిన 2 కుటుంబాల మధ్యలో నేను నిలబడి వాళ్ళిద్దరిని ఓడించడం జరిగింది. అటు నెహ్రూ గారు కానీ, దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు కానీ, ఇటు వంగవీటి రాధాకృష్ణ గారు. ఈ రోజున విడిపోయిన రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచగలరని, ఇప్పుడు చేసే అభివృద్ధి భావితరాలకి పిల్లల తరాలకు కూడా ఇది పునాది ఏర్పడాలని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అటు ఆ రోజు నెహ్రూ గారు కానీ, ఇటు రాధా గారు కానీ ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరి ముఖ్యమంత్రి గారి సపోర్టుగా నిలబడటం జరిగింది. విజయవాడ తూర్పు నియోజకవర్గం గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో అనేకమైన సమస్యలకి పరిష్కారం కనుగొనడం జరిగింది. మరి నేను కూడా ఒకసారి శాసనసభ్యుడిగా పనిచేసిన ప్రాంతంలో 5 సంవత్సరాలు కూడా చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారి ఆదేశాలని శిరసావహించాను. 2019 సార్వత్రిక ఎన్నికల గురించి 150కి పైగా సీట్లు మాకే సొంతమవుతాయని తెలుగుదేశం పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు ఆ 150కి పైగా నియోజకవర్గాల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం ఒకటా? 150 నియోజకవర్గం 150+ అంటే వన్ సైడ్ వార్ అని అనమాట. వన్ సైడ్ వార్ ఉన్నప్పుడు ఇది అసలు విజయవాడ తూర్పు నియోజకవర్గం బలమైన పక్షాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు ఇక్కడ పోటీ ఎక్కడుంది ఇంకా? అందువలన 150+ అయినా 175 వచ్చినా కూడా విజయవాడ తూర్పు నియోజకవర్గం ఉంటుంది దాంట్లో. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు మిమ్మల్ని చూసిన ప్రజలు మళ్ళీ మిమ్మల్ని ఎంచుకోవాలనుకోవడానికి 5 ఏళ్ళలో మీరు చేసిన గుర్తుండిపోయే విశేషాలు ఏంటి? 5 సంవత్సరాల నుంచి పరిష్కారం కానీ, ఇళ్ల పట్టాల సమస్య కానివ్వండి, రిటైనింగ్ వాల్ కానివ్వండి, లేదా రోడ్ల అభివృద్ధి కానివ్వండి, ప్రధానమైన రోడ్లు, ఇంటర్నల్ రోడ్లు, అన్ని రోడ్ల మీద కూడా అన్ని రోడ్లకు కూడా నిధులు సమీకరించుకుని పనిచేసిన విధానం అండి. ఇవన్నీ కూడా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇంకా ప్రజలు అభిమానిస్తున్నారు తెలుగుదేశం పార్టీని. ముఖ్యమంత్రి గారు ఈ విజయవాడ నగరం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. తప్పకుండా రేపు జరిగే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించుకోవాలని ప్రకటన నమ్మకంతో ముందుకు వెళ్తాను. ఇప్పుడు ప్రజల నమ్మకాన్ని చూరగొనడానికి మీరు ప్రచార వ్యూహాలు ఎలా అవలంబిస్తున్నారు? అంటే ఇప్పుడు ప్రధానమైన సమస్య ఇవాళ విజయవాడ నగరంలో అత్యధిక మొత్తం అద్దులు కట్టి చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ సంపాదనలో 3వ భాగం 3 వంతులు ఇళ్ల అద్దులకే వాళ్ళు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. అందువల్ల మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రమంతటా కూడా ఇల్లు లేని పేదవాళ్ళు ఉండకూడదు, ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఆయన 25 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఒక యజ్ఞం మొదలుపెట్టి ఇప్పటికే 13 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. నా తూర్పు నియోజకవర్గంలో సుమారు 30,000 మంది ఇళ్లు లేని కుటుంబాలు ఉన్నారు. ఆ కుటుంబాలకి ఈ 5 సంవత్సరాల్లో ఇళ్లు కల్పించాలని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో నేను ముఖ్యమంత్రి గారి సహకారం తీసుకుని వాళ్ళందరికీ సొంత ఇళ్లు ఇప్పించగలనని నమ్మకంతో ముందుకు వెళ్తాను. ఖచ్చితంగా సాధించి తీరుతానని నమ్మకం నాకుంది. మళ్ళీ నువ్వే రావాలి అనే నినాదం రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తోంది. దాన్ని మీ తరపున తూర్పు నియోజకవర్గంలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మీరు ప్రచారం ఎలా సాగిస్తున్నారు? అంటే ఇక్కడ ప్రజల్లోకి మనం తీసుకెళ్లక ముందే ప్రజలు మీ వెళ్ళగానే ముందు ఆ మాట చెబుతున్నారమ్మా. ఇప్పుడు ఆ స్లోగన్ వచ్చింది కూడా రాజకీయ నాయకుల నుంచి రాలా, ఒక ప్రజల నుంచి, ఒక సామాన్యమైన ఒక వ్యక్తి నుంచి నాకు ఏమీ అవసరం లేదు బాబు, మళ్ళా నువ్వే రావాలి, మా పిల్లల తరాలు భవిష్యత్తు బాగుండాలంటే నువ్వే రావాలని ఒక పెద్ద తల్లి అన్న మాటని స్లోగన్గా తీసుకోవడం జరిగింది. ఇవాళ ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా మేము వెళ్ళగానే మళ్ళీ మీరే రావాలని వాళ్ళే చెబుతున్నారు. సో ఆ స్లోగన్ని మనం తీసుకెళ్లే స్థితిలో లేదు, ప్రజలు మనకు చెప్పే స్థితిలో ఉంది. ప్రతి ఒక్కళ్ళ మనసులో కూడా మళ్ళా నువ్వే రావాలి అనే స్లోగన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కోసం ఒక తపస్సులాగా అందరూ ఎదురు చూస్తారు. ఖచ్చితంగా ఆయనే మళ్ళా ముఖ్యమంత్రిగా రాబోతూ ఉన్నారు. ఎప్పుడూ ప్రజల్లో ఉండే తమకే ప్రజలు పట్టం కడతారని, ఈసారి కూడా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ పతాకం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు తూర్పు నియోజకవర్గ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు. కెమెరామెన్ శేషబాబుతో ప్రహల్య మహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.